హలో క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి ఫుడ్ రివ్యూతో వచ్చేసాను. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఈరోజు అయితే నేను హాట్ అండ్ స్పైసీ ఫ్లేవర్లో ఉన్న రామెన్ని ట్రై చేయబోతున్నా. ఈ హాట్ అండ్ స్పైసీ పేరు వినే నాకు భయం వేసి నేను రైస్ కేక్స్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దీనికి నేను ఆ గ్లూటెనస్ రైస్ పౌడర్ కాకుండా మన ఇంట్లో దొరికి నార్మల్ రైస్ పౌడరే తీసుకున్నాను. కొంచెం స్టిక్కీగా వచ్చింది నాకు ఇది. సో నేనైతే ఇంకా దాన్ని మళ్ళీ బాయిల్ చేయాలి కాబట్టి లైట్ తీసుకున్నా అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. లైక్ నాట్ 100% బట్ 80 to 90% అని చెప్పొచ్చు. ఇలా మనం వీటిని మంచిగా ఒక షేప్ చేసుకొని బాయిల్ చేసుకొని దాన్ని తీసి కోల్డ్ వాటర్లో వేసుకోవాలి వెంటనే. దాని తర్వాత రామెన్ని బాయిల్ చేసుకొని దాన్ని కొంచెం వాటరీగా చేసుకున్నాను నేను ఈసారి సూప్ ఉండేలాగా. బికాస్ ఈ స్పైసీ పేరు వింటేనే నాకు ఎందుకో తేడా కొట్టేస్తుంది. అండ్ వాళ్ళైతే నాకు 2 సీజనింగ్స్ ఇచ్చారు. అందులో ఆయిల్ టైప్ అయితే లేదు, కానీ వేరే ఫ్లేవర్స్లో ఆయిల్ టైప్ వచ్చింది. ఇందులో 2 కూడా పౌడర్ టైప్ కేక్స్ అయితే అందులోకి యాడ్ చేసేసాను. తర్వాత కలర్ సరిపోలేదే అన్నట్టుగా ఇంకా మిగిలింది కూడా వేసేసాం. బట్ ద రిజల్ట్ ఈజ్ ఇట్స్ సో డామ్ స్పైసీ. ఎలా స్పైసీ అంటే పచ్చిగా అలానే కారం నోట్లో పెట్టుకునేంత స్పైసీ అన్నమాట అది. బట్ మీరు ఎక్స్ట్రాగా చీజ్ కానీ లేకపోతే ఎగ్ కానీ యాడ్ చేసుకుంటే సెట్. సో ఫాలో ఫర్ మోర్ సచ్ కాంటెంట్.